చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయ 54వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారికి బోనాల ఊరేగింపు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, వివిధ రకాల వేషధారణలు, విద్యుత్ కాంతుల మధ్య బోనాల ఊరేగింపు కొనసాగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనం ఎత్తుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో సంగమేశ్వర స్వామి దేవాలయం ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు హాజరైన పద్మా దేవేందర్ రెడ్డికి ఆలయ పూజారి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ పూజారి సంగమేశ్వర్, రుద్రారం మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్లు శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చినశంకరంపేట మండలం ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆమె స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, చినశంకరంపేట మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, రుద్రారం మాజీ సర్పంచ్ మంచాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, మాజీ సర్పంచ్లు శ్రీమాన్ రెడ్డి, రామకృష్ణయ్య, ఎడ్ల కృష్ణయ్య, కుమార్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రసాద్, చిరంజీవి, రమేష్ గౌడ్, హేమచంద్రం, దుర్గపతి తదితరులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో కూడా శివరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మొన్న శివరాత్రి ముగిసిన తర్వాత చాలా శివాలయాలలో 3 రోజులు పండుగ జరుగుతుంది. శివరాత్రి రోజు మరి చాలామంది ఉపవాసం భక్తులందరూ మరి శివాలయాలకు వెళ్ళి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా మరి కొన్ని చోట్ల శివాలయాల్లో జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు శంకరంపేట సోమేశ్వర ఆలయంలో జాతర బోనాలు తీస్తారు స్వామివారికి. వల్ల చాలా ఘనంగా గొప్పగా ఇక్కడున్న శంకరంపేట మండలానికి సంబంధించి శంకరంపేట పట్టణానికి సంబంధించిన చాలామంది ప్రజానికం కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ బోనాలు సమర్పించి తమకు కోరిన కోరికలు తీర్చిన వారు మొక్కులు చెల్లించుకుంటారు. కొత్తగా కోరిన కోరికలు కోరుకోవడానికి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా మహిమగల దేవుడు అని అందరూ నమ్ముతూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి తెల్లారలేక మర్నాడు ఇక్కడ జాతర జరుగుతుంది. చాలా గొప్ప జాతర జరుగుతుంది. అదేవిధంగా బోనాలు కూడా స్వామివారికి సమర్పిస్తారు. మరి ఈ రోజు నేను ఇక్కడ దర్శనం చేసుకోవడం నా మహాభాగ్యము. ఇక్కడ నన్ను ఆహ్వానించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి స్వామివారిని ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. రాబోయే కాలంలో వర్షాలు బాగా కురిసి రైతాంగానికి నష్టం జరగకుండా రైతులు బాగుండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే పరిపాలన కొనసాగుతూ ఉందో ఆ పరిపాలకులు కూడా తగిన రీతిలో వాళ్ళకి తెలిసి రావాలి, తగిన రీతిలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి బుద్ధి కలిగించాలని కూడా సోమేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మా సోమేశ్వర స్వామి ఆలయం నుండి 3వ రోజు అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా అమ్మవారికి మరి భక్తజనులు మరి పరిసర ప్రాంత గ్రామాలు కూడా మరి అందరూ కూడా వచ్చి కన్నుల పండుగ మరి వాతావరణం ఏర్పడ్డది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో మా గ్రామ ప్రజలు, మా అక్కలు, చెల్లెళ్ళు, అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకుంటున్నాం. అమ్మవారి దీవెన మా మందరు కాకుండా మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం పైన కూడా ఉండే ప్రశాంతంతో దీన్ని వికసించడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి పూర్తిగా సహకరించిన అందరూ దాతలకు, యువకులకు, మా గ్రామ పెద్దలకు ఎస్సీ రిజర్వేషన్ల సాధనకే 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో అనేక మంది అమరులు పరోక్షంగా ప్రత్యక్షంగా వారిని స్మరించుకోవడానికి మార్చి 1వ తేదీన మాదిగ అమరుల దినోత్సవంగా వాళ్ల రక్తపు అక్షరాలతో లిఖించబడిందని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు. మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం సంగాయిపేటలో శనివారం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ దండోరా ఉద్యమ సీనియర్ నాయకులు పుర్ర ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ దేశంలోని 31 రాష్ట్రాల్లో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధత కలిగిస్తామని హామీని ఇచ్చి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో ఎంఆర్పీఎస్ చేపట్టిన ఉద్యమాల్ని అడుగడుగున పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఆవేదనకు లోనైన హైదరాబాద్ జిల్లా యువసేన అధ్యక్షుడు పొన్నాల సురేందర్ మాదిగ తన బృందంతో గాంధీ భవన్ పై దాడి చేసి పెట్రోల్ పోసుకుని నిప్పంటించారన్నారు. ఆ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం వల్ల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ గార్లతో పాటు సెక్యూరిటీ ఆఫీసర్ సుబ్రహ్మణ్యానికి కూడా మంటలు అంటుకున్నాయి. 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 1న పొన్నాల సురేందర్ మాదిగ కన్నుమూశారు. తర్వాత కొద్ది రోజులకు దామోదర్, మహేష్, అన్నలు కూడా చనిపోయారన్నారు. సురేందర్ మాదిగ చనిపోయిన మార్చి 1వ తేదీనే మాదిగ అమరవీరుల సంస్కరణ
దినోత్సవంగా ఆ రోజు నుంచి మన జాతి నిర్వహిస్తుందన్నారు. కాలిన గాయాలతో బెడ్ పై ఉండి ఒళ్లంతా మండుతుండూ కూడా సురేందర్ మాదిగ మందకృష్ణ మాదిగకు చెప్పిన మాటలు అన్నా, నేను 90% కాలిపోయాను, ఇక నేను బతకనని నాకు తెలుస్తోంది, నేను చనిపోయినందుకు బాధపడకండి, వర్గీకరణ సాధించడని చెప్పారు. 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని తీర్పు ఇవ్వటం జరిగిందని, అందుకు మరోసారి సుప్రీంకోర్టుకు ధర్మాసనానికి జాతి పక్షాన అభినందనలు తెలుపుతున్నామన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన అతి తొందరలోనే నిండు అసెంబ్లీలో గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందే చేస్తా అని నిండు అసెంబ్లీలో ప్రకటించి వర్గీకరణను ఏబీసీలుగా చేశారని అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. కానీ అందులో లోపాలు ఉన్నాయి కాబట్టి మరోసారి అధ్యయనం చేయడానికి ముందుకు పొడిగించింది ఈ ప్రభుత్వం. ఈసారి వచ్చే నివేదికలో తప్పులు లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా చూసి వర్గీకరణకు చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోల సంజీవయ్య మాదిగ, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ మాదిగ, యువ నాయకులు పుర్ర అనోక్ మాదిగ, చిన్నిగారి శ్రీనివాస్ మాదిగ, ప్రతాప్ మాదిగ, జాను మాదిగ, గిరి, నందు, టింకుల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అసూలు వాసిన మాదిగ అమరవీరులకు ఈరోజు మరి జోహార్లు తెలపడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మేడిపాపన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నాడు మరి మాదిగ అమరవీరులకు జోహార్ తెలపడం జరుగుతున్నది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా వారికి అవసరమైనంత మరి నిధులు కేటాయిస్తూ వారికి కావాల్సిన అవసరాల నిమిత్తం డబల్ బెడ్రూము అలాగే వారికి కావాల్సినటువంటి సౌకర్యం కలిగించాలని మేము కోరుతున్నాం. ఇంకోటి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీరు పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాలలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు మేము చట్టబద్ధత కలిగిస్తామని చెప్పినటువంటి నాయకులు మరి ఈ దేశంలో ప్రథమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నేను మాదిగల పట్ల ఖచ్చితంగా సానుకూలంగా నేను ఏబిసిడి వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లు ప్రకటన చేస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మీకు హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము. ఇంకోటి ఈ మాదిగలకు ఏదైతున్నాయో నిధులు ఖచ్చితంగా రిజర్వేషన్లో ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరగకుండా కింది స్థాయి నుంచి మరి ఎమ్మెల్యే దాకా కూడా ఎంపీ దాకా కూడా ఖచ్చితంగా మాకు చట్టబద్ధత మరి అలాగపోతే జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్లు కలిగించాలని మేము కోరుతున్నాం. అలాగపోతే ఆ మాదిగల అభివృద్ధి మాదిగలలో ఉన్నటువంటి ఎస్సీ 59 ఉపకులాలలో కూడా మా అన్నలదమ్ములు అందరికీ కూడా ఖచ్చితంగా సప్లా నిధులు తెస్తూ మరి సప్లా నిధులు తెచ్చి విద్య ఆరోగ్య అభివృద్ధి పరంగా ఖచ్చితంగా ఈ దానికి చట్టబద్ధత కూడా కలిగించి మరి మాదిగ ఉపకులాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి తెలియజేస్తున్నాం, కోరుతున్నాం. మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు మాసేపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ముక్కా వినోద్ మాదిగ, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఒగిలిగుండ్ల ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మాసేపేట యాదగిరి మాదిగ పాల్గొని ప్రసంగించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు ప్రభుత్వాల కుట్రలను ఎదుర్కొంటూ అధికార ప్రభుత్వాలు అవలంబిస్తున్న మాదిగ వ్యతిరేక చర్యలను ఎండగడుతూ జరిగిన పోరాటంలో ఎందరో మాదిగ ఉద్యమకారులు అమరులయ్యారన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాదిగ ఉపకులాల ఆకాంక్షలను గౌరవించాలని, ఎస్సీలను ఏబీసీడీ వర్గీకరణ చేసి మాదిగలకు ఉపకులాలకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు దాతరపల్లి భిక్షపతి మాదిగ, కార్యదర్శి భాస్కర్ మాదిగ, అక్కింపేట భాను మాదిగ, శేషన్ శరత్ మాదిగ, మసీపేట గ్రామ అధ్యక్షులు బొడ్డు నరేష్ మాదిగ, శ్రవణ్ మాదిగ, చింటూ మాదిగ, శ్రీకాంత్ మాదిగ, శ్రీరాములు మాదిగ, డేవిడ్ మాదిగ, సుదర్శన్ మాదిగ, కొత్తపేట నరసింహులు మాదిగ, లింగారెడ్డిపల్లి స్వామి మాదిగ తదితరులు పాల్గొన్నారు. మాదిగ వాళ్ళకు మార్చి 1న మన ఎస్సీ వర్గీకరణ కోసం వాళ్ళు ఎంతో పోరాడి వాళ్ళ ప్రాణాలను బలిదానం చేసుకున్నారు. కాబట్టి అందుకోసం మన మాదిగ అమరవీరులకు ఈరోజు జోహార్లు అర్పిస్తున్నాము. మౌనం పాటించడం జరిగింది. మన మాసేపేట మండల కేంద్రంలోని ఈరోజు మన యాదగిరి అన్న రాష్ట్ర నాయకుడు యాదగిరి మాదిగ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన మాసేపేట మండలంలో మన అమర జవాన్లకు
మాదిగా అమర జవాన్లకు నివాళులర్పించడం జరిగింది. కాబట్టి అందరూ ఐక్యతతో పోరాడి మన ఎస్సీ మాదిగ రిజర్వేషన్లు తొందరగా అమలు చేసే విధంగా చేయాలని మన గవర్నమెంట్ను హెచ్చరించడం జరుగుతుంది. అలాగే మన రిజర్వేషన్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ జాబులు వస్తున్నాయి, ఎక్కువ ఉన్న మన జనాభాకు తక్కువ జాబులు వస్తున్నాయి. కాబట్టి దాని పరంగా కూడా మనకు గవర్నమెంట్ తొందరగా స్పందించి మన వర్గీకరణను తొందరగా అమలు చేసే విధంగా చూడాలని గవర్నమెంట్కి హెచ్చరించడం జరుగుతుంది. వీరులకు జోహార్ మాదిగ, మన వీరులకు ఈరోజు మాదిగ అమరవీరుల సంస్కరణ సభ జరుపుకున్నాం. మాదిగ అమరవీరులను తలుచుకొని వాళ్ళు చేసిన త్యాగాలను వృధా కానియకుండా వాళ్ళ త్యాగాలకు ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా వర్గీకరణ తీసుకొచ్చి అందుకు కానీ మేము కూడా ఎంతోగానో కృషి చేసి మా యొక్క వాటాను మాకు వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడకుండా ప్రతి విషయంలో వాళ్ళు ముందుకు పోయినట్టు వారినే మేము స్ఫూర్తిగా తీసుకొని ఈ ఉద్యమంలో మేము కూడా వాళ్ళతో పాటు అడుగులేసి వాళ్ళ కష్టం వృధా కానియకుండా మేము ఆ ఏబిసిడి సాధించి వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగేలా మేము చేకూరుస్తాం. వెంటనే ఈ ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి పార్లమెంట్లో తొందరగా బిల్లు ఆమోదించి ఏబిసిడి వర్గీకరణ అతి తొందరగా కమిషన్ వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 6వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చైర్మన్గా తీసుకొని కమిషన్ వేస్తా అన్నారు. అది తొందరగా వేసి మా వంతు మాకు వాటా వచ్చేటట్లుగా ప్రభుత్వం మాకు ఎల్లవెల్లలా ఎప్పుడు కృషి చేసి మాకు ప్రభుత్వానికి సహాయపడగలిసిందిగా కోరుతున్నాము. గత 30 ఏళ్ల నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. ఈ పోరాటానికి ఫలితంగా మేము ఏమి ఆశించడం లేదు. ఓన్లీ మాదిగ దళిత జాతుల్ని ప్రోత్సహించి మాకు చైతన్యాన్ని కలిగించి మా వాటా మాకు ఇచ్చి మాలో కూడా ఒక ఉద్యోగస్తులను చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మార్చి 1 మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మాసాయిపేటలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ మరి మౌనం పాటిస్తూ నివాళులర్పించి అమరవీరులను గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వాలు మరి కుట్రపూరితంగా వ్యవహరించినప్పుడు, ప్రభుత్వాలు అణచివేతతో అవలంబించినప్పుడు, అక్రమ కేసులు పెట్టినా దేనికి భయపడకుండా ప్రభుత్వాలను మెడలు వంచి మా జాతికి లక్ష్యం కోసం, మరి మా జాతికి న్యాయం కోసం ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలకు నష్టం జరిగింది, మాది ఉప కులాలకు నష్టం జరిగిందని ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలన్న ప్రధాన డిమాండ్ తోటి 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి పురుడు పోస్తున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఈ 30 ఏళ్ల ప్రయాణంలో అనేక రకాల అణచివేతలు అన్ని ప్రభుత్వాలు మాదిగలను అణచివేయాలని, మాదిగలకు న్యాయం కోసం పోరాటం చేస్తే మాదిగల్ని హైదరాబాద్ రాకుండా లేదా మాదిగలకు ఇచ్చిన మాట తప్పుకుంటూ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ ఉంటే మా జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భావించి ఎంఆర్పిఎస్ నాయకులు తమ ఆత్మను బలిదానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా జాతి పోరాటంలో అసూలు బాసినటువంటి పొన్నాల సురేందర్ మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ గాంధీ భవన్ వెంటబెట్టి మాదిగల సత్తా నిరూపించి మాదిగ జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి బొంతపల్లి మల్లేష్ మాదిగ, గజ్జల రాములు మాదిగ, కోతగల లింగం మాదిగ, భూంపల్లి యాదన్న మాదిగ మరి అనేక మంది అమరులను కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినా ఆ పిలుపుకు స్పందించి జాతి భవిష్యత్తు కోసమే, జాతి మేలు కోసమే, మేము కాకపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక్కమోని ధైర్యంతో ప్రభుత్వాలకు చెమటలు పట్టించి ప్రభుత్వాల అణచివేతలను ఎదుర్కొని మరి ప్రభుత్వాలకు సవాల్ విసిరి తమ ప్రాణాలను బలిచ్చినటువంటి మాదిగ అమరవీరుల ఆశయాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి
మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రంగంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్గీకరణ కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల ప్రాణత్యాగ ఫలితమే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ అన్నారు. అమరవీరుల త్యాగాలను జాతి మొత్తం గుర్తుంచుకుంటుందని బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యోహాన్, టీఎస్ఆర్పీఎస్ జిల్లా నాయకులు దుర్గయ్య అన్నారు. కుల వర్గీకరణ జరిగితే అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ కులాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల వర్గీకరణకు కట్టుబడి ఉండడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి, గోండా కృష్ణ, బండి రమేష్, వెంకట్ గౌడ్, ఆగం గౌడ్, సత్యగౌడ్, దుర్గేష్ గౌడ్, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిన్, దుర్గయ్య, కొన్నాపురి యేసు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మార్చ్ 1 మొదటి రోజున మాదిగా వర్గీకరణ కోసం వసూలు బాసిన మాదిగా దండోరా ఉద్యమకారుల స్మరణ దినోత్సవం కోసం ఈరోజు జరుపుకుంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణన్న గారికి, మాజీ సర్పంచ్ రమేష్ అన్న గారికి, మండల అధ్యక్షులు మా అన్నగారికి, గౌడ్ సాబ్ గారికి, మా అనిల్ అన్న గారికి, అలాగే టీఎంఆర్పీఎస్ అధ్యక్షులు దుర్గయ్య గారికి, మా ప్రవీణ్ రెడ్డి గారికి, సత్యన్న గారికి, నాగరాజన్న గారికి, అలాగే దుర్గేష్ గౌడ్ అన్నగారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున మాదిగ జాతి ఉద్యమం తరఫున వాళ్ళకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. అయితే 30-40 సంవత్సరాల కళ ఈరోజు సాకారమవుతున్న వేళ ఈరోజు ఈ యొక్క శుభకార్యం మా దగ్గర జరుపుకోవడం మాకు సంతోషంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ కోసం అమరులైనటువంటి ఆ యొక్క శ్రీకాంత్ కావచ్చు, వాళ్ళ బలిదానాల మీద తెలంగాణ వస్తే ఆ కేసీఆర్ గారు దాని అనుభవం మొత్తం ఆ యొక్క ఫలాలు మొత్తం అనుభవించారు. ఆ రోజు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఆ ఇచ్చిన తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా గాంధీకి రుణపడకుండా ఆ యొక్క 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు. అలాగే ఈరోజు కూడా ఒక వర్గానికి నష్టం జరిగినా, ఇంకో వర్గానికి లాభం జరిగినా ఏది కూడా ఆలోచించకుండా ఎంబడే సుప్రీంకోర్టు తీర్పు రాగానే దాన్ని స్వాగతించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము దీనికి కంకణబద్ధులమై ఉన్నాము, దాన్ని మేము సహకరిస్తున్నాము, అసెంబ్లీలో బిల్లు పెట్టి మాదిగ ఉప కులాలకు న్యాయం చేసే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సంపూర్ణ సహకారం మాకు అందజేసినందుకు ఆయనకు మేము జాతి తరపున వారికి కృతజ్ఞతలు. అలాగే మా మాదిగ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పోరాటంలో అసూబు రాసిన వీరిని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. 30-40 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన పోరాటం ఇది మాదిగల ఉపకులాల కోసం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి ఆ రిజర్వేషన్ల అమలు కోసమై ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకోవడం మనకెంతో బాధాకరం. అయినా సరే వాళ్ళ ఇచ్చిన పోరాట స్ఫూర్తితోటి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య నాయకులం అందరం కూడా మా మండల కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ రెడ్డి గారు, మరి ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి అనిల్ గారు, మరియు స్థానిక తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ గారు, మరియు స్థానిక మన గ్రామ శాఖ అధ్యక్షులు గొండకృష్ణ గారు, ఎంఆర్పీఎస్ దుర్గన్న గారు, మరియు వెంకటగౌడ్ గారు, ఇట్లా పేరు అందరూ కూడా మీడియామిత్రులందరూ కూడా ఈరోజు మార్చి 1 అమరుల స్మరణ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 13 ఏదైతే మనం ఎలక్షన్ల ముందు మాట ఇచ్చామో ఇచ్చిన మాటను కట్టుబడి 6 గ్యారంటీలతో పాటు ఈ రిజర్వేషన్ల ఉపకులాల రిజర్వేషన్లకైతే ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారో అట్టి మాటను సుప్రీంకోర్టు తీర్పు రాగానే వెంటనే ఎలాంటి సంకోచించకుండా ఒక కులంకి ఇట్లా చేస్తున్నామని ఇంకో కులం దగ్గర మైనస్ అయినా పర్లేదు ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోయి ఈరోజు దాన్ని అసెంబ్లీలో పాస్ చేసిన దమ్మున్న నాయకుడు, దమ్మున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, ఈ ప్రజాపాలన ప్రభుత్వమే అనేది సందర్భంగా తెలియజేస్తూ గడిచిన 10 ఏళ్ల కాలంలో దద్దమ్మలు ఈరోజు లేనిపోని గోలు పెడుతున్న ఆ రిజర్వేషన్లలో కూడా ఏదో ఏమంటారు కొందరికి అన్యాయం జరిగింది, ఒకటి కావాలన్నప్పుడు కొంతమందికి అన్యాయం జరగచ్చు, అది దాంట్లో వాస్తవమే. కానీ వాళ్ళ హక్కులను కాపాడే అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆలోచించకుండా మా దామన్న గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మా బట్టి విక్రమార్క గారి సహకారంతో అట్టి రిజర్వేషన్ని ఈరోజు మన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపారు. దమ్ముంటే మోడీ చేత ఇదే బీజేపీ నాయకులు మాట్లాడే మాటకు ఒకటే జవాబు చెప్తున్నాం. దమ్ముంటే మీ దగ్గర మీ మోడీని ఒప్పించి దాన్ని అమలుపరిచే విషయంగా ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టవలసిన కోరుతున్నాము. అంతేగాని ఈరోజు మా రేవంత్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వస్తుంది, నీ ఉనికి కోసమే లేనిపోని అబండాలు ఆరోపణలు చేస్తుంది తప్ప
మిమ్మల్ని ఈ జాతి క్షమించదు. ఎందుకంటే వాళ్ళ పోరాట ఫలితము, వాటి పోరాట ఫలితాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నమ్మకంతో ఉన్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈరోజు వాళ్ళ జాతికి విముక్తి చేయడానికి ఉప కులాల రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం బిల్లు పాస్ చేసే దమ్మున నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి కొల్చారం మండల శాఖ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున అమరులకు చాలా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ళ ఎక్కడున్న వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని, మీ ఆశీస్సులు మా జాతి పట్ల, మా సమాజం పట్ల ఎప్పుడు ఉండాలని, మీరు మరణించడం కాదు, మా ఈ రిజర్వేషన్ పోరాటం ఈరోజు అమలయ్యే విషయంగా ప్రతి దాంట్లో మీ రూపం, మీ కష్టం కనిపిస్తుందని ఈ జాతి బిడ్డలందరూ కూడా ఎల్లవేళ్ళ మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడు కూడా మార్చి 1 నాడు ఇదే సభా వేదికగా ప్రతిసారి కూడా మీకు స్మరణ దినోత్సవం జరుపుకొని మీ ఆత్మకు శాంతి చేకూరాల భగవంతుని కోరుతూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి, ప్రతి జాతి బిడ్డకు, ఎంఆర్పిఎస్ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై కుల వివక్షత పాటిస్తే కఠిన చర్యలు తప్పవని కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన సివిల్ రైట్స్ డేకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలలో ఎక్కడైనా కుల వివక్షత, అంటరానితనం పాటిస్తున్నట్లు సమాచారం అందితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. ఇలాంటి అంశాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని కొల్చారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను వారు వివరించారు. కుల వివక్షత నిర్మూలన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలిపారు. గ్రామాలలో చాలా వరకు కుల వివక్షత, 2 గ్లాసుల విధానం తగ్గిపోయిందని, మండలంలో ఎక్కడ కుల వివక్షత లేదని ఈ సందర్భంగా ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం గ్రామస్తులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి అసెంబ్లీ సమావేశంలో విద్యకు 15% బడ్జెట్ కేటాయించాలని కోరుతూ మెదక్ జిల్లా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామం నుంచి నిజాంపేట వరకు పాదయాత్రగా తరలివచ్చి స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్ మాట్లాడుతూ విద్యకు 15% బడ్జెట్ కేటాయించాలని, అందరికీ సమానమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు కృషి చేయాలని డిబిఎఫ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామన్నారు. తెలంగాణలో 8 జిల్లాల్లో ఈ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ నాయకులు పాల్గొన్నారు. దళిత బహుజన ఫ్రంట్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో పాదయాత్ర అంటే విద్యా కొరకై పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వము విద్య కొరకు 15% నిధులు కేటాయించాలి. అలాగే ప్రభుత్వ బడులను పరిరక్షించుకుందాం, ప్రైవేటు విద్యా విధానాన్ని వ్యతిరేకిద్దాం, సమాన విద్యను అభ్యసించాలన్న 4 అంశాలతో దళిత బహుజన ఫ్రంట్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో నార్లాపూర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పాదయాత్ర ప్రారంభించి నార్లాపూర్ నుండి నిజాంపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే నిజాంపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశాన్ని పిల్లలకు, ఉపాధ్యాయులకు వివరిస్తూ ఈ పాదయాత్ర ముందుకెళ్తుంది. ఈ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్లో దాదాపుగా 8 జిల్లాల్లో ఎక్కడికక్కడ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఈ విద్యను సమాన విద్యగా భావించి ప్రభుత్వ పాఠశాలలు పరిరక్షించుకుందాం, ఈ విద్యకు 15% నిధులు కేటాయించాలని ఈ నినాదంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు సహకరించిన జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క పాదయాత్ర ముందుకెళ్తుంది. నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గర్గుల శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో స్థాపించిన ఎంఆర్పీఎస్ ఉద్యమం
30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా పోరాటాలు జరిపిన చరిత్ర ఎంఆర్పీఎస్ ఉద్యమకారులకు నిలిచిందని, ఈ ఉద్యమం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో చిన్నపిల్లల గుండె ఆపరేషన్ విషయంలో గొడవ పెట్టుకొని అట్టి విషయం ఒక ఉద్యమంలా చేపట్టిన చరిత్ర ఎంఆర్పీఎస్ కు ఉందని, అట్టి ఉద్యమం ఫలితం ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డుకు దారితీసిందని, ఈ రోజు ప్రతి కుటుంబంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఫలితమే అని, మరియు ఒంటరి మహిళా పెన్షన్, వికలాంగుల పెన్షన్ చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర ఎంఆర్పీఎస్ కు దక్కిందని, 30 సంవత్సరాల ఉద్యమంలో మాదిగ జాతి బిడ్డలు తమ ప్రాణాలు లెక్క చేయకుండా పణంగా పెట్టి చనిపోయిన అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్మాట సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, కొమ్మాట అమర్, గరుగుల శంకర్, సిద్ధిరాములు, గరుగుల యేసు, గరుగుల భూమయ్య, గరుగుల స్వామి, గవ్వల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట మండలంలో అమరులకైన ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల కోలే కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ ఎన్నో కాలం 30 సంవత్సరాల నుంచి పోరాడిన మన అమరులైన వాళ్ళకి ఇలా జోహార్లు అర్పిస్తున్నాము మండల కేంద్రంలో. ఎందుకంటే ఆ వాళ్ళ త్యాగాలను యాదమర్వం కూడా వాళ్ళ త్యాగాలకి ఈరోజు వర్గీకరణ కూడా వాళ్ళకు అంకితం చేస్తున్నాము. ఈ సందర్భంలో అందరూ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాదిగ అమరవీరుల దినోత్సవం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఈరోజు అమరులకు మేము అంకితం చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ అంశం. మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని వాళ్ళకి ఘనంగా నివాళులు జోహాలు అర్పించడం జరిగింది. 30 సంవత్సరాల ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఈరోజు ఎస్సీలకే కాకుండా అన్ని వర్గాలకు, అన్ని కులాలకు ఈరోజు చేసిన ఘనత ఒక ఎంఆర్పీఎస్కే దక్కింది. మరి ఉదాహరణకు చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కావచ్చు, వికలాంగుల హక్కుల పోరాట సమితి కావచ్చు, మరియు ఒంటరి మహిళల గురించి కావచ్చు, ఇంకా అనేక సామాజిక పోరాటాలు జరిపిన చరిత్ర ఎంఆర్పీఎస్కు ఉంది. మరి ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఈ అమరులకు ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పిదప వాళ్ళకే అంకితం చేస్తున్నాం అమరులకు. మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళ దినోత్సవం ఈ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కేంద్రంలో ఉన్న దళిత సంఘాలు అందరూ హాజరై విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ జోహార్ మాదిగ అమరవీరులకు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 54వ వార్షికోత్సవం సందర్భంగా నేడు రుద్రహోమం, రుద్రాభిషేకంతో పాటు చండిక సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శంకరంపేట గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి కళ్యాణం తిలకించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి సంగమేశ్వర్ పంతులు, ప్రసాద్ పంతులు మాట్లాడుతూ గత 54 సంవత్సరాల నుండి సోమేశ్వర స్వామి వారికి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, రాజరెడ్డి, ఎడ్ల కిష్టయ్య, చిరంజీవి, రమేష్ గౌడ్, కంచర్ల చంద్రశేఖర్, రాధాకృష్ణ, వర్తక సంఘం సభ్యులు వెలది సంతోష్, రాచర్ల శ్రీనివాస్, సంజీవులు, విఠల్, గురుమూర్తి, రాజు, భాస్కర్, ఆంజనేయులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వర స్వామి మహోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు చండికాంబ సోమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి అనేకమైనటువంటి వ్యాపారవేత్తలు, ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవపేతంగా జరిపించినారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం మరియు గౌడ సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ అలంకరణ రూపంలో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగింది. సాయంత్రము
రథోత్సవ కార్యక్రమం పురవీధుల్లో అంగరంగ వైభవపేతంగా 6 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. ఈ యొక్క కార్యక్రమానికి సమస్త భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు. మరియు ఇటువంటి మహత్తర కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రముఖులు మరియు గ్రామ యువకులు సద్భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఓం నమః శివాయ. మేడ్చల్ జిల్లా గట్కేసర్ అంకుషాపూర్ సంక్షేమ ఆర్మీ కళాశాల ముందు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. భువనగిరి బీబీ నగర్ మండలం రహీం ఖాన్ గూడలోని సంక్షేమ మహిళా ఆర్మీ కళాశాలను అంకుషాపూర్ కి తరలింపుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ ప్రిపరేటరీ కాలేజీని భువనగిరి నుండి గట్కేసర్ కు ఎందుకు మార్చవలసి వచ్చిందని తల్లిదండ్రుల ప్రశ్నలు. ఆర్మీ కాలేజ్ అంటే వారు తీసుకునే ఆహారం, డైట్, ప్రతిరోజు గ్రౌండ్ చేసే సౌకర్యాలు కలిగి ఉండాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. కానీ అమ్మాయిలను చిన్న చూపు చూస్తూ అరకొర సౌకర్యాలతో నామమాత్రంగా కళాశాలను నడిపిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. జై హింద్ సార్. అయితే మేము ఆర్మీ కాలేజ్ పిల్లలము. యాక్చువల్లీ మాకు ఏం చెప్పారంటే మా కాలేజ్ అది కన్స్ట్రక్షన్ అక్కడ అవుతున్నప్పుడు మాకు అన్నంపట్ల తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు. మాకు అన్నంపట్ల ఫిక్స్ అయింది, అక్కడ కొంచెం వర్క్ మాత్రమే ఉంది, అదంతా అయిపోతే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు మమ్మల్ని. కానీ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందో తెలియదు, డెసిషన్ ఎట్లా మారిందో కూడా తెలియదు మాకు. ఆల్ ఆఫ్ సడన్ గా మమ్మల్ని అందరినీ అక్కడ అన్నంపట్ల మీకు అక్కడ ఉండడం మీరు సేఫ్ కాదు, అక్కడ ఇంకేం కాలేదు అని చెప్పేసి ఇది జస్ట్ ఇక్కడ టెంపరీ అని చెప్పి మాత్రం మమ్మల్ని తీసుకొచ్చేసారు. ఎట్లా అంటే మార్నింగ్ స్టార్ట్ అయినామంటే నైట్ ఈవినింగ్ లోపు మా మొత్తం షిఫ్టింగ్ అంతా అయిపోయింది. మా లగేజెస్ మా అన్ని ప్రతి ఒక్క దాంతో మేము వచ్చేసినాం వీడికి. కొన్ని రోజులు ఆగినాం అంతే, ఎందుకంటే టెంపరీ అన్నారు కాబట్టి కొన్ని రోజులు ఆగినాం. ఆగిన తర్వాత కూడా అన్నారు మాకేందంటే టెంపరీ అమ్మ వెళ్తాం అన్నట్టు మాట్లాడారు. అందుకని మేము ఓపిక పట్టినాం. కాకపోతే ఇక ఒక 1 మంత్ అట్లా ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి సడన్ గా ఏం చెప్పేసారు అంటే కాలేజ్ ఆర్మీ కాలేజ్ చేద్దాం అనుకుంటారు సెక్రటరీ మ్యామ్, కాబట్టి మీరు ఇప్పుడు అందరు ఇక్కడే ఉండాలి, ఖచ్చితంగా మీరు ఇదే కాలేజ్ అంటే మాకొద్దు, మిగతా కాలేజెస్ ని కూడా ఆర్మీ కాలేజ్ చేస్తామని అంటే మాకొద్దు, అట్లా మాది మాకే కావాలి. ఎందుకంటే మా ఫెసిలిటీస్ ఆడ మా పీటీకి కానీ దేనికి కానీ మా ప్రాపర్ డైట్ వేరే ఉంటది. మా డైట్ మొత్తం మారిపోయింది. ఇక్కడికి వచ్చినాక సగం మంది పిల్లలు తింటలేరు అసలు అన్నం కూడా. కంబైన్ చేసేసరికి ఎవరు రావట్లేదు పిల్లలు సగం మంది తినడానికి. ఒకవేళ పీటీకి వెళ్ళినా పీటీలో పడిపోతారు. కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ వాటర్ కి కానీ దేనికి కానీ క్లాసెస్ కూడా చక్కగా లేవు. యూపీఎస్సీ అయితే మొత్తంకి ఆగిపోయింది. అసలు ఇది ఆర్మీ కాలేజ్ మరి తీసేద్దాం అనుకుంటారా, ఉంచుదాం అనుకుంటారా? మరి తీస్తామని అనుకున్నప్పుడు ఇంతమంది పిల్లల్ని ఎందుకు ఇక్కడ మేము ఇన్ని హోప్స్ పెట్టుకొని వచ్చినాం కాబట్టి ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పెట్టని చెప్పి మేము అడిగితే సెక్రటరీ మ్యామ్ వచ్చింది. ఇట్లనే ధర్నా చేసినాం, మాకు వేరే సపరేట్ కాలేజ్ కావాలని చెప్పి. అన్నంపట్ల మేము విజిట్ చేస్తామంటే మీరు చేసేది లేదు అక్కడ అంటే అక్కడ అన్ని అయిపోయినాయి అంట. అది మాకు తెలీదు. మీరు అక్కడ లేవకండి, అక్కడ ఏం కాలేదు, మీరు వెళ్ళకండి, మేము చూపియాం అట్లా మేము అది అని చెప్పేసి ఆపేసి మమ్మల్ని ఇక మేము స్ట్రైక్ చేసినాం. ఇట్లా కాదు అని చెప్పి స్ట్రైక్ చేస్తే మా సెక్రటరీ మ్యామ్ వచ్చిర్రు. ఇట్లా మీరు ఆర్మీ ఇదేనా, మీరు ఇది నేర్చుకున్నది స్ట్రైక్స్ చేస్తారా అంటే మరి మాకు కావాల్సిన దాని గురించి మేము పోరాడుతున్నాం, అందులో తప్పు లేదని చెప్పి మేము అన్నాం. అంటే అన్నిటినీ మేము ఆర్మీ కాలేజ్ చేద్దాం అనుకుంటున్నాం, మేము 3 కాలేజెస్ ని అని చెప్పేసి అన్నారు. అయితే మేము చేద్దాం అని అనుకుంటాను అన్నారు కాబట్టి మేము ఆగినాం. ఎందుకంటే మాతో పాటు ఇంకా కొంతమంది పిల్లలకి యూపీఎస్సీ ఇంకా చాలా వస్తున్నాయి సౌకర్యాలు కాబట్టి మేము ఏమనలేదు, సరే అన్నట్టున్నాం. కానీ తర్వాత చూస్తుంటే ఒక్కొక్కటి లిటరలీ అన్ని చేజారిపోయినాయి మా నుంచి. ఫుడ్ అర్థమైపోయింది మాకు సపరేట్ కాలేజ్ కావాలంతే, మాది మాకు ఉండాలంతే అంతే. మా ఆబ్స్టాకిల్స్, మా పీటీ, మా యూపీఎస్సీ, మా సార్ వాళ్ళు మాకు సపరేట్, మా డైరెక్టర్ మ్యామ్ ఎవరైతే మాకు స్టార్టింగ్ ఎట్లుండేనో క్యాంపస్ ఉన్నప్పుడు మాకు అంతే కావాలి. నార్మల్ చేసేసారు అసలు. మరి ఎందుకు పెట్టారు? తీసేద్దాం అని అనుకున్నప్పుడు సరే తీసేద్దాం అనుకున్నాము. మరి ప్రజెంట్ ఉన్న 338 మంది పిల్లలు ఎటు పోవాలి? వాళ్ళ లైఫ్స్ ఏం కావాలి? మాట్లాడదామంటే మమ్మల్ని మాట్లాడిస్తలేరు కనీసం. మరి ఎందుకు తీసుకోరు మరి అలాంటప్పుడు? ఫస్ట్ మాకు చెప్పడమే స్పెషలైజ్డ్ కాలేజ్ అని చెప్తే కదా వచ్చింది. మేము ఫిజికల్ చేసి ఇంటర్వ్యూ తీసుకొని రిటర్న్ టెస్ట్ రాసి ఆర్మీలోకి ఎలాగైతే వెళ్తారో అలా ప్రాసెస్ అంతా తీసుకొని మేము వచ్చినాం. నార్మల్ గా వచ్చే దాంట్లోకి అయితే ఎందుకు మేము వెళ్ళేటోళ్ళం? ఆబ్స్టకల్స్ పెట్టిస్తాం.